అంటే ఇది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాము సిబిపి. సిబిపిలో మాకు ఏంటంటే చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది రక్తాన్ని గురించి. రక్తంలో మనకి ఎర్ర కణాలు ఉంటాయి, తెల్ల కణాలు ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి. తర్వాత అవి ఏ కండిషన్లో ఉన్నాయి ఏమిటి అనేది కూడా మాకు తెలుస్తూ ఉంటుంది. దాని షేప్ ఎలా ఉంది, దాని మార్ఫాలజీ ఎలా ఉంది, వీటికి కూడా మాకు క్లియర్గా ఐడియా వస్తూ ఉంటుంది అనమాట ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో. ఈ ఎర్ర కణాలు కనుక ఎక్కువగా ఉంటే, ఉన్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటే అది బ్లడ్ క్యాన్సర్ని కూడా సూచిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మైలాయిడ్ ల్యూకేమియా అంటాం మేము. ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్లో ఏమవుతుందంటే తెల్ల కణాలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఎర్ర కణాలు తగ్గినప్పుడు కూడా మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, వాళ్ళల్లో బ్లడ్ ఎలా ఉంది ఏంటని. తర్వాత సిబిపిలో మాకు ముఖ్యంగా తెలిసేది ఏంటంటే హీమోగ్లోబిన్ లెవెల్స్. ముఖ్యంగా ఈ స్త్రీలలో మన ఇండియాలో హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళని మనం ఎనీమియా అంటాం అనమాట. అంటే వాళ్ళు ఎనీమియాతో బాధపడుతున్నారు. ఈ ఎనీమియా కూడా ఈ హీమోగ్లోబిన్ మనం తెలుసుకున్నట్టయితే వెంటనే వాళ్ళకి దాని తగ్గ ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఎనీమియాని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా మన ఇండియన్ లేడీస్లో, ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లేడీస్లో చాలామందికి సరిగ్గా పోషకాహారాలు వాళ్ళకి అందక చాలామందిలో ఈ ఎనీమియా ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ సిబిపి వలన, ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వలన మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ B12. B12 కూడా చాలా ముఖ్యమైన ఒక విటమిన్ అన్నమాట. అదేంటంటే మనకి బ్లడ్, తర్వాత నరాలకి ఉపయోగపడుతుంది. అలాగే B12 అనేది జెనెటిక్ మెటీరియల్, అంటే DNA తయారు కావడానికి ప్రతి కణంలో కూడా మనకి B12 చాలా ఉపయోగం అన్నమాట. ఎప్పుడైతే B12 కనుక తక్కువగా ఉంటుందో వాళ్ళకి మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అనే ఒక ఇబ్బందితో బాధపడతారనమాట. ఎనీమియాలో ఇది ఒక ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ అనమాట. దాన్ని మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటాము. ఈ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా రావటం వలన వాళ్ళలో ఏంటంటే తొందరగా అలసట, తర్వాత బలహీనంగా ఉండటం, ప్రతిదానికి వాళ్ళకి టైర్సమ్గా ఫీల్ కావటం, ఫెటీగ్నెస్, అంటే ఒక రకమైన ఇరిటేషను, ఇవన్నీ వాళ్ళకి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క B12 కనుక డెఫిషియెంట్గా ఉన్నప్పుడు, అంటే తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో వాళ్ళకు ఒక రకమైన ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీక్నెస్ ఉంటుంది, తొందరగా ఏ చిన్న పని చేసినా కూడా అలసిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మేము కనుక ఇది కనుక చేస్తే ఈ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియాని మనం దాన్ని నివారించవచ్చు. అందుకని మేము జనరల్గా ఏంటంటే రొటీన్ టెస్టులుగా ఇచ్చేస్తూ ఉంటాము. పేషెంట్ రాగానే ఫస్ట్ వాళ్ళకి మేము సిబిపి, తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చరు, తర్వాత B12 ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాము. నా యొక్క ప్రాక్టీస్లో చాలామందిలో నేను 60%లో ఈ 50 years దాటిన జెంట్స్లో కానీ లేడీస్లో కానీ B12 డెఫిషియన్సీ నేను చాలా కామన్గా చూస్తూ ఉంటాను. అప్పుడు దాని తగ్గ వాళ్ళకి మెడికేషన్ మనం ఇచ్చినట్టయితే ఈ ముఖ్యంగా ఈ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా కానీ అదర్ ప్రాబ్లమ్స్తో కానీ మనం వాళ్ళకి అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పేషెంట్ అంతా బాగానే ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ డాక్టర్ గారు మేము చాలా అలసటగా ఫీల్ అవుతున్నాము, చాలా టైర్సమ్ అవుతున్నాం, చిన్న పని చేసినా మేము అలసిపోతున్నాం అని చెప్తారు. వెంటనే వాళ్ళ కనుక B12 మనం కనుక ఎస్టిమేషన్ చేసినట్టయితే చాలా మందిలో B12 తక్కువగా ఉంటుంది.